హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆన్లైన్ సెల్లర్ తెలుగు. ఇదైతే నా ఫస్ట్ వీడియో అనమాట. నేను మీషో సెల్లర్గా జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుందండి. నా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ని నేను మీకు ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్లో అసలు మీషోలో మనకి వితౌట్ జిఎస్టీతో మనం జాయిన్ అవ్వచ్చా? ఎన్రోల్మెంట్ ఐడికి ఏమైనా అమౌంట్ పే చేయాలా? లేదు అంటే ఏంటి అనేది ఈ ప్రాసెస్లో అయితే మనం తెలుసుకుందాము. ఎటువంటి టెన్షన్ లేకుండా మన సొంతంగా మనం ఎన్రోల్మెంట్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. అది కూడా వితౌట్ జిఎస్టీతో మనం అనేది ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరి అవసరం కూడా మనకు లేదండి. అలాగే మీలో ఎంతమంది అయితే మీషో సెల్లర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ వీడియో చూసేసి మీరు తప్పకుండా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు తప్పకుండా మీ ఎన్రోల్మెంట్ ఐడిని ఈజీగా క్రియేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మనం గూగుల్ని ఓపెన్ చేద్దాము. గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత మీషో సెల్లర్ అని చెప్పి టైప్ చేయండి. సారీ అండి, నేను మీషో సెల్లర్ అని టైప్ చేశాను బై మిస్టేక్. మీషో సప్లయర్ అని టైప్ చేస్తే మీకు ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ స్క్రోల్ చేశాక మీషో సప్లయర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ సెల్లింగ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ అనేది మీరు ఇంతకుముందు ఐడి కనుక క్రియేట్ చేసుకుని ఉంటే అది మ్యాచ్ అవ్వదు అనమాట. సో న్యూ నెంబర్ ఏదైనా ఉంటే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మనకి లాగిన్ అనేది అయిపోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి నాకు అనదర్ నెంబర్ అని చెప్పి షో చేసిందండి. సో నా ఇంకో నెంబర్ని నేను యాడ్ చేశాను. జస్ట్ మీకు వీడియో కోసం నేనైతే ఇది క్రియేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు మీ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తే ఓటీపీ వచ్చాక మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. మీరు ఓన్లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్తో మీరు ఈ అకౌంట్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు జిఎస్టీ ఉందా లేదా అని అడుగుతుంది. నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు డీటెయిల్స్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. అలాగే లాస్ట్లో క్యాప్చా ఉంటుంది, అది కూడా మీరు ఎంటర్ చేయండి. నేను క్యాప్చా అనేది రాంగ్ టైప్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి క్యాప్చా అనేది ఎంటర్ చేయమని వచ్చింది. సో మీరు క్లియర్గా అన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అనేది మీకు క్రియేట్ అనేది అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీషో సెల్లర్గా జాయిన్ అయితే అవ్వచ్చండి. చూసారు ఎంత ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అనేది. అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు అర్థమైనట్టయితే ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో కదా, అలాగే సపోర్ట్ కూడా చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? జస్ట్ 2000 5000 ఇన్వెస్ట్మెంట్తో కూడా మీరు ఈ మీషో సెల్లర్గా జాయిన్ అయ్యి మీ ప్రొడక్ట్స్ కూడా